హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెంగళూరు టు కాణిపాకం ట్రిప్ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 6 o'clock లేచి 7కి అంతా రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటే 7 కాస్త 10 o'clock అయ్యింది. పిల్లలు ఉన్నప్పుడు మనం ఒక టైం అనుకుంటే అది మరొక టైం అయిపోతుంది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం విష్ణు భవన్ దగ్గర ఆగాము. ఇక్కడ విష్ణు భవన్లో స్నాక్ కౌంటర్లో స్నాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటే షూట్ చేశాను. దేశీ స్నాక్స్ అంట ఇవి. వీటిల్లో స్పైసీ మ్యాంగో, స్పైసీ లెమన్, పెరల్ మిల్లెట్, మినీ బక్వాది, అలాగే రాగి చిప్స్, బీట్రూట్ చిప్స్, మిక్స్డ్ వెజిటేబుల్ చిప్స్, చట్పట్ గోవా, ట్యాంగీ పైనాపిల్, చిల్లీ పైనాపిల్, మూంగ్ జెడియార్, ఫ్రిస్ట్ ఇమలి, అలాగే చిల్లీ గోవా టాంబ్రిన్, ఇలా కొన్ని డిఫరెంట్గా అనిపించాయి. నాకు వీటిల్లో కొంచెం డిఫరెంట్గా ట్యాంగీ పైనాపిల్, చిల్లీ పైనాపిల్, అలాగే ఫ్రిస్ట్ ఇమలి అంట కొన్ని డిఫరెంట్ అనిపించాయి. చట్పట్ గోవా ఇలాంటివి. వీటిల్లో నేను అన్నీ ట్రై చేశాను. నాకు నచ్చినవి రాగి చిప్స్, బీట్రూట్ చిప్స్, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ చిప్స్, అలాగే చిల్లీ గోవా టాంబ్రిన్ బాగున్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. కొంచెం డిఫరెంట్గా అనిపించి షూట్ చేశాను. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేశాము. ఇక్కడ చూసారా కోకోనట్ చెట్లు ఎలా ఉన్నాయో. అసలు క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. నాకు కొంచెం బాగా అనిపించి షూట్ చేశాను. ఇక్కడ చూడండి మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. 11 o'clock అయింది. 11 o'clockకి మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. ఒకప్పుడు బెంగళూరు అంటే చల్లని క్లైమేట్, ఎటు చూసినా చెట్లు గ్రీనరీతో ఉండేది. ఇప్పుడు అంత కమర్షియల్గా అయిపోయింది. సమ్మర్ అనేది ఇక్కడ తెలిసేది కాదు, కానీ ఇప్పుడు మన ఆంధ్రాకి బెంగళూరుకి పెద్ద తేడా అనిపించట్లేదు. అలాగే వాటర్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ ఎంపైర్ బోర్డ్ చూసారా, నా ఫేవరెట్ ప్లేస్ ఇది. దీని గురించి మరొకసారి చెప్తానండి. నేను ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చేది బెంగళూరు టు కోలార్ ట్రిప్పు, అలాగే ఎంపైరు. ఈ ఎంపైర్లో ఫుడ్డు అలాగే అవుట్ సైడ్ సెటప్ నాకు చాలా బాగా నచ్చుతుంది. మనం లాంగ్ డ్రైవ్ వచ్చినప్పుడు ఫుడ్తో పాటు కొంచెం అక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా సెటప్ అనేది బాగా ఉంటుంది. అందుకని నాకు ఎంపైర్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూసారా కాణిపాకానికి ఇంకా 71 kilometers దూరంలో ఉన్నాము. మబ్బులు చూడండి, లైట్గా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, చినుకులు పడుతున్నాయి. కాణిపాకం ఎంట్రన్స్కి వచ్చేసాము. మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలి అనుకుంటే మొదటగా మనం వినాయకుని దీవెనలు తీసుకొని స్టార్ట్ చేస్తాము. యమ పూజ్యుడు ఆయనే కాబట్టి. అలాగే మేము కూడా అనుకున్న పని నెరవేరాలని గణేష దగ్గరికి వచ్చాము. మామూలుగా అయితే అందరము తిరుమల వెళ్ళేటప్పుడు ఫస్ట్ కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకొని తిరుమల వెళ్తారు, లేదంటే తిరుమల నుండి రిటర్న్ అయ్యేటప్పుడు అయినా దర్శించుకుంటారు. మేము అప్పటికప్పుడు అనుకొని కాణిపాకం వచ్చాము. తిరుమలకి వెళ్ళాలంటే ముందుగా ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాలి, లేదంటే పిల్లలతో చాలా ఇబ్బంది పడతాము. బెంగళూరు టు కాణిపాకం 187 kilometers. మాకు 4.5 hours పట్టింది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసము ఆగాం కాబట్టి 4.5 hours పట్టింది, లేదంటే 3.5 hours రీచ్ అవ్వగలము. ఇప్పుడు గుడికి వచ్చేసాము. ఇక్కడ వినాయక స్వామి స్వయంభూ సిద్ధి వినాయక స్వామి. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. పూర్వము 3 అన్నదమ్ములు ఉండేవారు. అవిటితనంతో బాధపడేవారు. వీరు వారికున్న కొంచెం పొలం సాగు చేసుకుంటూ జీవించేవారు. ఒక టైంలో బావిలో నీరు అడుగంటడంతో బావిలోకి దిగి కొంత లోపలికి తవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా లోపలికి తవ్వే సమయంలో వారి గడ్డపారకు ఒక నల్లని రాయి తగిలింది. అదేంటని చూసే లోపే దానిలో నుంచి రక్తం కారడం జరిగింది. దీనితో ఆ బావిలోని నీరు రక్తంతో ఎర్రగా మారాయి. ఆ రక్తం ప్రభావముతో ఆ ముగ్గురికి అవిటితనం పోయి సంపూర్ణ ఆరోగ్యంగా మారారు. ఇది తెలుసుకున్న ఊరి జనాభా ఈ బావిని ఇంకా తవ్వడంతో వినాయకుని విగ్రహము నీటిలో పైకి తేలింది. దీనిలో స్వయంభూ వినాయకుడు అని గుర్తించారు. ఆ సమయంలో చుట్టుపక్కల గ్రామస్తులు కొట్టిన టెంకాయలతో
నీరు కాలువలా పారింది. ఇలా స్వయంభూ సిద్ధి వినాయకగా వెలిశారు. ఇప్పటికీ ఆయన నూతిలోనే ఉంటారు. ముందుగా గుడికి రాగానే ఇక్కడ ఉన్న కోనేరులోకి దిగి కాళ్ళు కడుక్కొని దీపాలను వెలిగిస్తారు. ఇక్కడ ఉన్న వినాయక స్వామి రోజు రోజుకి పెరుగుతూ ఉంటారంట. అందుకని ఆయనకు చేపించిన వెండి ఆభరణాలు కూడా పట్టడం లేదంట. దేవుని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత గుడి ప్రాంగణంలోనే ఇలా నీరు అనేది ఒక చోట ఇలా పారుతూ ఉంటుంది. ఈ వాటర్ అనేది స్వయంగా బావి నుంచి వచ్చిన నీరు. అంటే వినాయక స్వామి బావిలోనే ఉంటారు కాబట్టి ఆయన దగ్గర నుంచి పారిన నీరు. ఈ వాటర్ని మన తలపైన చల్లుకుంటే మనకి అంత పుణ్యం కలుగుతుంది. ఇలా వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని మేము రిటర్న్ అయ్యాము. మనసుకు చాలా ప్రశాంతత అనిపించింది. ఏదో తెలియని ప్రశాంతత. మీకు ఈ ట్రిప్ కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.